గవర్నమెంట్ ఎడ్యుకేషన్ లోన్ స్కీమ్స్ స్టడీ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్ ఫర్ ఫ్రీ. ఇండియాలో లేక అబ్రాడ్లో ఒక్క పైసా ఖర్చు కాకుండా చదవడం అనేది పాసిబుల్ అంటే మీరు నమ్ముతారా? నమ్మాల్సిందే, ఎందుకంటే ఇది నిజం కాబట్టి. ఇండియన్ గవర్నమెంట్ చాలా సంవత్సరాల నుంచి ఇండియన్ స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ అఫోర్డబుల్గా చేయడం కోసం చాలా ఇనిషియేటివ్స్ రన్ చేస్తుంది. మరి చాలా మంది స్టూడెంట్స్ ఈ ఇనిషియేటివ్స్, ఈ స్కీమ్స్ ద్వారా వాళ్ళ మొత్తం ఎడ్యుకేషన్ని స్పాన్సర్ కూడా చేయించుకుంటున్నారు. కానీ ఇంకా చాలా మంది స్టూడెంట్స్కి ఈ స్కీమ్స్ గురించి, ఆపర్చునిటీస్ గురించి తెలియదు. అందుకే ఈ వీడియోలో గవర్నమెంట్ బ్యాక్డ్ ఎడ్యుకేషన్ లోన్ స్కీమ్స్ గురించి, ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి, ఎలా అప్లై చేయాలి అన్నీ చెప్తాం. మీరు ఇండియాలో లేక అబ్రాడ్లో చదవడానికి ప్లాన్ చేస్తున్నారా? ఫండింగ్ గురించి టెన్షన్ ఉంటే ఇది మీకోసమే. ప్రతి సంవత్సరంలో చాలా మంది స్టూడెంట్స్ డబ్బులు లేకపోవడం వల్ల వాళ్ళ ఫారెన్ ఎడ్యుకేషన్కి వెళ్ళలేక స్టక్ అయిపోతుంటారు. చాలా మంది స్టూడెంట్స్కి తెలియదు ఏంటంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ లోన్ స్కీమ్స్ ఇవ్వడం జరుగుతుంది. అవి ఫుల్గా లేకపోతే పార్షల్గా తన ఎడ్యుకేషన్ని ఫండ్ చేయడానికి యూజ్ అవుతాయి. మీ డ్రీమ్ యూనివర్సిటీకి మీ మధ్య ఉండేది అవేర్నెస్ మాత్రమే. కరెక్ట్ స్కీమ్ని ఐడెంటిఫై చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియాని మీట్ అయ్యి డాక్యుమెంట్స్ సెట్ చేసుకుంటే చాలు. ఓకే, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, అసలు ఎడ్యుకేషన్ లోన్ స్కీమ్ అంటే ఏంటి? గవర్నమెంట్ ఎడ్యుకేషన్ లోన్ స్కీమ్ అంటే ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చే ఒక స్ట్రక్చర్డ్ ఫైనాన్షియల్ ఎయిడ్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్కి వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ని ఫండ్ చేయడానికి. రెగ్యులర్ బ్యాంక్ లోన్స్ కంపేర్ చేస్తే ఈ స్కీమ్స్లో తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్, ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ఆప్షన్స్, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి సబ్సిడీ కూడా ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అంటే గవర్నమెంట్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం ఫైనాన్షియల్ ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి ఈ స్టెప్ తీసుకుంటుంది. ఇవి ఎడ్యుకేటెడ్ వర్క్ ఫోర్స్ని పెంచడంలో హెల్ప్ చేస్తుంది, అలాగే ఎకనామీని రిఫార్మ్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. కానీ ఈ విషయం ఒక్కటే తెలిస్తే సరిపోదు. మీకు స్కీమ్స్ ఎలా పనిచేస్తాయి, అవి ఏం ఆఫర్ చేస్తాయి అని కూడా అర్థం చేసుకోవాలి. చాలా గవర్నమెంట్ బ్యాక్డ్ ఎడ్యుకేషన్ లోన్ స్కీమ్స్లో కోర్స్ టైం ప్లస్ గ్రాడ్యుయేషన్ తర్వాత 6 to 12 months వరకు ఇంట్రెస్ట్ని గవర్నమెంటే కవర్ చేస్తుంది. ఈ స్కీమ్స్ ఓన్లీ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ IBAలో ఉండేటువంటి లెండర్స్కి అప్లై అవుతాయి. NBFCs అండ్ ఇంటర్నేషనల్ లెండర్స్కి అప్లై అవ్వవు. ఎలిజిబిలిటీకి జనరల్గా 12th స్టాండర్డ్లో మినిమం 60% మార్క్స్ ఉండాలి. ఇండియాలో లేక అబ్రాడ్లో ఉన్న రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి ఆఫర్ లెటర్ ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇండియన్ సిటిజన్షిప్ ఉండాలి. కానీ ప్రతి స్కీమ్ ప్రతి స్టూడెంట్కి అప్లై అవ్వదు. సో ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి స్కీమ్ సెంట్రల్ సెక్టర్ ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీమ్, CSIS. ఈ స్కీమ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి చాలా ఉపయోగపడుతుంది. మీ ఫ్యామిలీ ఇన్కమ్ 4.5 lakhs కన్నా తక్కువ అయితే కోర్స్ టైం ప్లస్ మోరటోరియం పీరియడ్లో ఇంట్రెస్ట్ మొత్తం గవర్నమెంట్ కవర్ చేస్తుంది. ఇండియన్ అండ్ ఫారెన్ యూనివర్సిటీస్లో ప్రొఫెషనల్ లేక టెక్నికల్ కోర్స్ చేసేటువంటి స్టూడెంట్స్కి ఈ స్కీమ్ అప్లై అవుతుంది. కానీ ఈ స్కీమ్ IBA మోడల్ ఎడ్యుకేషన్ లోన్ స్కీమ్లో స్కెడ్యూల్డ్ బ్యాంక్స్ నుంచి తీసిన లోన్స్కి మాత్రమే అప్లై అవుతుంది. రెండో స్కీమ్ డాక్టర్ అంబేద్కర్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్ ఫర్ OBCs అండ్ EWS స్టూడెంట్స్. ఈ స్కీమ్ OBC మరియు ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి అబ్రాడ్లో చదవడానికి ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ మోరటోరియం పీరియడ్లో ఇంట్రెస్ట్ని కవర్ చేస్తుంది, కానీ ఓన్లీ మాస్టర్స్ ప్రోగ్రామ్కి మాత్రమే ఈ స్కీమ్ ముందు పడో పర్దేశ్ అనే స్కీమ్ని రీప్లేస్ చేసింది. అది మైనారిటీ స్టూడెంట్స్ కోసం ఉండేది. ఎలిజిబిలిటీకి ఫ్యామిలీ ఇన్కమ్ 5 to 8 lakhs మధ్యలో ఉండాలి. కొన్ని స్కీమ్స్ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా వస్తాయి. మూడో స్కీమ్ ఇంటర్ సబ్సిడీ ప్రోగ్రామ్ ఆన్ ఎడ్యుకేషన్ లోన్ బై గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్. ఈ స్కీమ్ ద్వారా 15 lakhs వరకు కొలాటరల్ లేకుండా, కో అప్లికెంట్ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ ఫర్ అబ్రాడ్ స్టడీస్ కి పొందొచ్చు. ఇప్పుడు ఇంట్రెస్ట్ సబ్సిడీస్ కాకుండా కొన్ని స్కీమ్స్ లో ఇంట్రెస్ట్ రేట్ లోన్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ స్కీమ్ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్ ఫర్ ఎడ్యుకేషన్ లోన్స్, CGFSEL. ఈ స్కీమ్ ద్వారా ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కి 7.5 lakhs వరకు కొలాటరల్ లేకుండా, కో అప్లికెంట్ లేకుండా లోన్ వస్తుంది. ఫ్యామిలీ ఇన్కమ్ మాత్రం 4.5 lakhs కన్నా తక్కువ ఉండాలి. నెక్స్ట్ నేషనల్ మైనారిటీస్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్, NMDFC. ఈ స్కీమ్లో ఇండియన్ ఇన్స్టిట్యూషన్కి 10 lakhs, అబ్రాడ్కి 30 lakhs వరకు ఎడ్యుకేషన్ లోన్ని పొందొచ్చు. 6% ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. 5 yearsలో రీపే చేయాలి. మొరటోరియం పీరియడ్లో కోర్స్ టైం ప్లస్ 6 months కవర్ అవుతుంది. నెక్స్ట్ నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, NBCFDC లోన్. ఈ స్కీమ్కి అప్లికెంట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి ఉండాలి. ఫ్యామిలీ ఇన్కమ్ 3 lakhs కన్నా తక్కువ ఉండాలి. ఎలిజిబుల్ అయితే మేల్స్కి 4% అండ్ ఫీమేల్స్కి 3.5% రేట్తో లోన్ పొందొచ్చు. మోరటోరియం పీరియడ్ 5 years వరకు ఎక్స్టెండ్ అవుతుంది. టోటల్ రీపేమెంట్ టైం 15 years. ఇంకా కొన్ని స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కూడా ఉంటాయి. తమిళనాడు ఎడ్యుకేషన్ లోన్ స్కీమ్, తమిళనాడు స్టూడెంట్స్ కి 10 lakhs వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. కేరళ ఎడ్యుకేషన్ లోన్ రీపేమెంట్ సపోర్ట్ స్కీమ్, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్న స్టూడెంట్స్ కి లోన్ రీపేమెంట్ అసిస్టెన్స్ ఇస్తారు. వెస్ట్ బెంగాల్ స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ స్కీమ్, ఈ స్కీమ్ ద్వారా 10 lakhs వరకు లోన్ ఈజీ రీపేమెంట్ ఆప్షన్స్ లో ఇస్తారు. ఇప్పుడు ఈ స్కీమ్స్ గురించి తెలుసుకున్నారు, ఓకే. కానీ ఎలా అప్లై చేయాలి? సింపుల్, విద్యాలక్ష్మి పోర్టల్ని యూజ్ చేయండి. ఇది గవర్నమెంట్ అఫీషియల్ పోర్టల్. డిఫరెంట్ స్కీమ్స్ లిస్ట్ ఉంటుంది. ఎడ్యుకేషన్ లోన్, స్కాలర్షిప్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి.
అప్లికేషన్ ప్రాసెస్ ఈజీగా చేయడం కోసం ఇది చాలా హెల్ప్ చేస్తుంది. లోన్ అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు బ్యాంక్ స్కీమ్ గురించి మెన్షన్ చేయండి. వాళ్ళు డాక్యుమెంట్స్ అకార్డింగ్గా ప్రాసెస్ చేస్తారు. అసిస్టెన్స్ కావాలంటే జ్ఞాన్ధన్ సర్వీసెస్ని ఫ్రీగా యూజ్ చేయండి. లోన్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవడానికి లింక్లో ఉన్న డిస్క్రిప్షన్ని క్లిక్ చేయండి. ఎలిజిబిలిటీ చెక్ చేసి డీటెయిల్స్ ఫిల్ చేయండి. రెస్ట్ మీకు డెడికేటెడ్ అయిన కౌన్సిలర్ హ్యాండిల్ చేసేస్తాడు. సో ఇలా చూడండి, ఇండియన్ గవర్నమెంట్ చాలా ఎడ్యుకేషన్ లోన్ స్కీమ్స్ని రన్ చేస్తుంది. అండ్ ఈ స్కీమ్స్ ద్వారా ప్రతి స్టూడెంట్కి హైయర్ ఎడ్యుకేషన్ పాసిబుల్ అవుతుంది. ఫారిన్ స్టడీస్ కోసం ఎడ్యుకేషన్ లోన్ తీసుకునే ప్లాన్ ఏమైనా ఉంటే ఫస్ట్ గవర్నమెంట్ బ్యాక్డ్ ఆప్షన్స్ని కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఈ స్కీమ్స్లో లో ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ సబ్సిడీస్ ఉంటాయి. మీ డబ్బు సేవ్ అవుతుంది. ఈ వీడియో యూస్ఫుల్ అనిపించిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని స్టడీ అబ్రాడ్ టిప్స్ కలుద్దాం.